ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత డిసెంబర్ 31 రాత్రి నుంచి ఇంక షాకింగ్ రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి. ఎలా కనుక చేస్తే అంతే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 31 రాత్రికి చాలా జాగ్రత్త అని చెప్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలపై 3 కమిషనరేట్ల పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి పోలీసులు ఆంక్షలను అమలు చేయనున్నారు. ముఖ్యంగా 31వ తేదీ రాత్రి 12 తర్వాత డీజే, లౌడ్ స్పీకర్లు, పటాకులు కాల్చడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం తదితర ఆంక్షలను అతిక్రమించిన వారికి మినిమం రూ. 10,000 జరిమానా విధించనున్నారు. అలాగే న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహిస్తున్న వారు ఖచ్చితంగా అనుమతి ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు, పబ్బుల్లో మైనారిటీలకు నో ఎంట్రీ, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఊరి శివారుల్లో ఉన్న ఫామ్ హౌసులతో పాటు పబ్బుల్లో పార్టీలు నిర్వహించేటప్పుడు 45 డెసిబుల్స్ మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవుట్డోర్తో పాటు ఇండోర్ మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహించేవారు ఈ నిబంధనలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర డ్యాన్సులు కూడా నిషిద్ధం. మరి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడితే 10,000 ఫైన్ విధించడంతో పాటు 6 నెలల జైలు శిక్ష కూడా విధించేలాగా చర్యలు చేపడుతున్నారు. ఇది ఎక్కువ మంది అయితే కనుక దొరికే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు మద్యం తాగి అయితే గనుక వెహికల్స్ నడపకండి. ఇక అలాగే మత్తు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మత్తుబాబులపై పోలీసులు కొత్త చట్టాలు ప్రయోగించనున్నారు. డ్రగ్స్, గంజాయి తరచూ వినియోగించే వారిపై ఇక డ్రగ్ షీట్ ఓపెన్ చేయాలని ఇటు పోలీస్ శాఖ కూడా అటు ఎక్సైజ్ శాఖ కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వెరసి నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగ, విక్రయ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ కమ్ ఎక్సైజ్ శాఖలు సన్నద్ధమవుతున్నాయి. కొత్త ఏడాది నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలను ప్రకటించేందుకు సరికొత్త ఆలోచనలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇక అలాగే ఫామ్ హౌస్, ఖరీదైన హోటళ్లపై నిఘా. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలోని ఖరీదైన హోటళ్లు, నగర శివార్లు, ఫామ్ హౌసుల్లో పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నగర శివారులోని ఫామ్ హౌసుల్లో మత్తు పార్టీలు నిర్వహించనున్నట్లు ముందస్తుగా అందిన సమాచారం మేరకు నిఘా అధికం చేశారు. కొందరు న్యూ ఇయర్ వేడుకలపై వాట్సాప్లో మత్తు పార్టీలను ఏర్పాటు చేస్తూ మత్తు ప్రియులను ఆకర్షిస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా క్లబ్, పబ్లలో డ్రగ్స్ గనక వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కేంద్రంగా వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దందా కొనసాగే అవకాశాలున్నాయని యాంటీ నార్కోటిక్ పోలీసులు ప్రత్యేకంగా నజరు పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్లోని పబ్బులపై తనిఖీలు చేయడంతో పాటు యాజమాన్యాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పబ్స్, క్లబ్స్పై ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇక న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్తున్నారు. రాత్రి 1 గంట వరకు వేడుకలు నిర్వహించే వారికి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు.